నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో రాగి పిండి కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దాము. రాగి పిండి అండి ఇది. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. రాగుల్ని వేయించేసి మిక్సీ పట్టుకొని తీసుకున్నాను పిండి. సో ఇందులోకి ఇప్పుడు పచ్చి కొబ్బరిని నేను గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. తురుముకోవచ్చు, లేకపోతే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవచ్చు. అందులోకి 2-3 యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. ఈ కొబ్బరి తురుము కూడా ఇందులోకి వేసేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లంని కరిగించుకొని తీసుకున్నాను అనమాట. ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటుందని కరిగించుకొని తీసుకున్నాను. ఫ్రెష్ది ఇంకో పౌడర్ ఉంటుంది కదా, అదైతే ఎలాంటి డస్ట్ ఉండదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇలా కరిగించి తీసుకున్నామంటే కుడుములు చేసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి కుడుములు. బెల్లంని ఎప్పుడు కూడా కరిగించుకొని తీసుకోవాలి కుడుములకి ఎస్పెషల్లీ. సో బెల్లం వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ పిండి మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే విధంగా బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం వాటర్ యాడ్ చేసుకొని కుడుము చుట్టుకోవాలి. మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని ఇలా కుడుములు చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ కూడా ఇవి హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు అనమాట. కాల్షియం ఉంటుంది కదా రాగుల్లో, అండ్ బెల్లంలో ఐరన్ ఉంటుంది. కొబ్బరి తురుమేసాము, ఇలాచీ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. తినేసేయచ్చు. ఒక 2-3 డేస్ వరకు స్టోర్ ఉంటాయి, నిల్వ ఉంటాయి అన్నమాట. ఇది నేను ఈ స్టీమ్ ప్లేటు నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. అది వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఒక ప్లేట్ బోర్లించుకొని దానిపైన ఈ ప్లేట్ పెట్టేసి కుడుములన్నీ ఇందులోకి పెట్టేసుకొని మూత పెట్టుకొని స్టీమ్ చేసుకుంటే ఆవిరి మీద ఉడికిపోతాయి. ఇది ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా మనకి, అందులోకైనా పెట్టుకోవచ్చు అండి. నేను ఈ ప్యాన్లో పెడుతున్నాను, మంచి అవైలబుల్ ఉంది. ఇట్లా పెట్టుకుంటే బాగుంది, ఈజీగా ఇడ్లీ కుక్కర్లో అయినా పెట్టి ఉడికించుకోవచ్చు అనమాట. ఒక 15 to 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నామంటే చక్కగా కుక్ అయిపోతాయి. చూసారు కదా ఎలా ఆవిరి వస్తుందో. ఇప్పుడు ఒకటి చూద్దాము, ఉడికిందేమో. ఇట్లా స్పూన్తో ఇలా గుచ్చి చూసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉడికిందా లేదో తెలుస్తుంది. లేదు, ఉడకలేదు, పిండిగా ఉంది మధ్యలో. మళ్ళీ పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించామంటే చక్కగా కుక్ అయిపోద్ది. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూసుకుంటే చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని పక్కకు తీసేసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటే అంటుకోకుండా రిమూవ్ అయిపోతాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా చక్కగా వచ్చేసాయి. నాకైతే చాలా నచ్చాయి. ప్లేట్ కూడా చాలా బాగుంది. కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఫ్లిప్కార్ట్లో తక్కువ 200 బిలో ఉంది.